హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ రేఖ. ఈరోజు మన ఛానల్లో అయితే ఇంకో రెసిపీతోనైతే వచ్చేసాను. అదేనండి, కుక్కర్లో ఎగ్ బిర్యానీ సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోలు చూపిస్తున్నాను. చూడండి, మెత్తగా కాకుండా విడివిడిగా బిర్యానీ వచ్చేటప్పుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు చూపిస్తున్నాను. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టుగైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ నేను 6 ఎగ్స్ని అయితే ఉడకబెట్టుకున్న దాన్ని ఇలా గంటల్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాక చిటికెట్ పసుపు వేసి ఈ ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసి ఆయిల్ అయితే లైట్గా మీడియం ఫ్లేమ్లో అయితే ఒకసారి కలుపుకొని వేయించుకొని మళ్ళీ తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఇదే కుక్కర్లోన ఇంకా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గరగా మగ్గవాలి. మగ్గే లోపల ఇక్కడ మసాలా ఐటమ్స్ అయితే వేసుకుంటున్నాను. హోల్ గరం మసాలా అవి కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకున్నాక టమాటా ముక్కలు కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టి రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. అది మగ్గేలోపు 2 గ్లాసెస్ రైస్ని అయితే తీసుకుంటున్నాను. నేను నార్మల్ రైసే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కలిపి పెట్టుకున్నాక ఇక్కడ చూడండి, బాగా మగ్గాక 100 గ్రామ్స్ పెరుగు యాడ్ చేసి 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టుకోవాలి. మనం ఇలా మూత పెట్టుకోవడం వలన ఈ పెరుగు మసాలాలు అంతా బాగా ఆయిల్లో కలిసాక మూత తీసి కలిపి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసి కస్తూరి మెంతి రుచికి అలాగే సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫైనల్గా ఈ గుడ్లన్నీ ఒక్కొక్కటిగా వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చాక తీసేసి చూడండి, ఈ విధంగా అయితే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్ అంటే సింపుల్గా ఉంటుందండి, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. నేనైతే ట్రై చేశాను. నచ్చితే లైక్ చేసి బై.